కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే కరెంటు ఛార్జీల రూపంలో ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపారని వైసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. చంద్రబాబు పాలన చంద్రబాదుడుగా మారిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు విస్మరిస్తున్నారన్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలోని ఫార్టా కార్యాలయంలో కరెంటు ఛార్జీల బాధలపై వైసీపీ పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 27వ తారీఖున కరెంటు ఛార్జీల బాధుడిపై ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఇందులో వేల కోట్ల రూపాయలు మరి ప్రజల మీద మోపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మోపుతున్నటువంటి ఈ భారం మీద నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే భాగంలో బద్వేల్ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన, ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఒక వినతి పత్రం అందజేసేటువంటి కార్యక్రమం 27వ తారీఖున ఉదయం 10 గంటలకు చేపడతామని చెప్పి మీ ద్వారా యావత్ మంది ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద అంటే గృహ వినియోగదారుల పైన 15,400